నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో బీఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. 27వ తేదీ ఎల్కటూరు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు సంబరాలు విజయవంతం చేయాలని పిలుపు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆగమైపోతున్న తెలంగాణను, దిక్కుతేచని తెలంగాణను, కరెంటు లేని రైతుల మోటార్లు, పండిన పంటలను గిట్టుబాటు ధర లేదా దళారులు అమ్ముకున్న రైతన్నను ఆదుకొనడానికి, తెలంగాణ రైతులకు అండగా ఉండి దగాపడ్డ తెలంగాణ రక్షణ కోసం 14 సంవత్సరాలు మడమ తిప్పని పోరాటం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధననే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రైతులకు ఎకరానికి 10,000 చొప్పున 72,000 ఇచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు. 25 సంవత్సరాల క్రితం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పుట్టి ప్రజల సేవకు అంకితమై తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నల్లవెల్లి సాయిలు, శెక్కరి కొండకృష్ణ, ఒడ్డెం నర్సయ్య, నీరెడ్డి పద్మరావు, మాజీ ఎంపీపీలు రమేష్ నాయక్, హనుమంత్ రెడ్డి, డీకొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, చింత మహేష్, మొచ్చ శ్రీను, మాజీ సర్పంచ్లు తిరుపతి, నడిపెన్న, సుందర్, సుధాం రాథడ్, కోఆప్షన్ నయీం, బుల్లెట్ అక్బర్బాన్, యూసఫ్, పాషా, పుప్పాల గీత, అల్వాల బుత్సమ్మ, సరిత, లొక్కిడిగిరి, జాకీర్, సుగేందర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రైతోత్సవ సన్నాహక సమావేశం కోసం నిజామాబాద్ రూరల్ చెందినటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరులు, మాజీ మంత్రివర్యులు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు, బాజిరెడ్డి జగన్ గారు, అదేవిధంగా రమేష్ నాయక్ ఎంపీపీ, హనుమంత్ రెడ్డి ఎంపీపీ, కృష్ణ సీనియర్ నాయకులు, పద్మారావు డిసిబి డైరెక్టర్, శేఖర్, గోపాల్ రెడ్డి జడ్పీటీసీ గారు, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కోఆప్షన్ మెంబర్లు మరి పద్మారావు గారు, దీకొండ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సాయన్న గారు, ఇంకా నర్సయ్య గారు, పార్టీ అధ్యక్షులు, మరి చాలామంది గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రెస్ సోదరులు అందరికీ నాకు నమస్కారం. మరి గౌరవనీయులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 25 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ సందర్భంగా రైతోత్సవ సంబరాలు మరి వరంగల్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకాన్ని అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కానీ, పార్టీ ఆవిర్భావం నుంచి మరి పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చేసినటువంటి బలిదానాలు కానీ, మరి జరుగుతున్న పరిణామాల గురించి కూడా వారు ప్రజానీకాన్ని చెప్పదలుచుకున్నారు. కాబట్టి ఆ సన్నాహక సమావేశం ఏతుందో మన నిజామాబాద్ రూరల్ది, దానికోసం ప్రిపరేషన్ మీటింగ్ అవుతుందో ఈ నెల 15వ తారీఖు నాడు 2 గంటలకు మరి డిచ్పల్లి దగ్గరనే బహిరంగ సభ కాదు, మీటింగ్ పెట్టుకుంటాం ముఖ్య కార్యకర్తలది. దానికి పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలు హాజరై ఆ రోజు ఏ విధంగా ప్రజానీకాన్ని మరి జమ చేయాలి, గుమిగూడాలి, ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, వాళ్ళను ఏ విధంగా పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ నుంచి కనీసం ఒక 4,000 నుంచి 5,000 మందిని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన ఉంది మాకు. తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అధికారంలో ఉండొచ్చు మనం, కానీ మన బాధ్యత తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేయడం. ఆయన మెడలు వంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒక్కొక్క కేసీఆర్లు తయారు కావాలి. వాళ్ళ వెంట పడాలి.
వెంటబడి వాళ్ళు చెప్పిన 4,000 పెన్షన్ ఇప్పియాలి. బీడీ కార్మికులకు, వృద్ధులకు వాళ్ళు చెప్పిన 2,500 మనం ఇప్పించేదాకా మనం పోరాటం చేయాలి. మహిళలకు ఆయన చెప్పిన 2 లక్షల రుణమాఫీ అందరికి అందేదా 15,000 ఇచ్చిన దాంతో కూడా మనం వాళ్ళ వెంట పడాలి. ఇక ప్రతిదీ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పి గెలిచినారో ఆ ప్రతి హామీని వాళ్ళ మెడలోంచి అమలు చేసేదానిక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. ఉన్నటువంటి మన జెండా దిమ్మ దగ్గరికి పోయి మన పార్టీ జెండాని ఎగరవేసి జై తెలంగాణ నినాదాలు ఇచ్చి కేసీఆర్ జిందాబాద్ నినాదాలు ఇచ్చి బస్సులో కూర్చోవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఎటుపోతున్నారు వీళ్ళు అనే మొత్తం గ్రామం అంతా తెలిసి రావాలి. వరంగల్ సభ పెడుతున్నారు, కేసీఆర్ గారి సభ, వీళ్ళు పోతా ఉన్నారు, వీళ్ళు సిద్ధమైందిగా మన కోసం పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ సైనికులు సిద్ధమైనరు అన్న విషయం ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియాలంటే తప్పకుండా జెండా ఎగిరేయండి, నినాదాలు ఇవ్వండి. జెండా ఎగిరేసినాకనే బస్సులో కూర్చోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి. కూడా తొందరగానే సభ అయిపోతుంది, రిటర్న్ కూడా క్షేమంగా రావాలి. ఇక భోజనం కూడా చూసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ మనకు స్ఫూర్తిగా నిలవాలి. ఈ సభ ద్వారా ఈ వరంగల్ సభని విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం కలిగియాలి. ఈ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని వెంటబడటానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. టీఆర్ఎస్ పార్టీ సైనికులు సిద్ధమైనరు, కేసీఆర్ సైనికులు సిద్ధమైనరు. వీళ్ళ వెంటబడి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వీళ్ళు మన పక్షాన పోరాడతారు అన్న ఒక స్ఫూర్తి, ఆ ఒక నమ్మకం మనం మన ప్రజలకు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ సన్నాహక సమావేశం కూడా జరుగుతుంది 15వ తారీఖు నాడు. బాజిరెడ్డి అని చెప్పినట్టు అక్కడ ఇంకా అన్ని విషయాలు మాట్లాడుకోండి. ఆ సమావేశానికి కూడా ప్రతి గ్రామం నుంచి మన కార్యకర్తలు వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ